హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పద్మ. నాకు 25 సంవత్సరాలు. నేను పట్నంలో చదువుకొని పల్లెటూరికి వచ్చాను. మాది చాలా పెద్ద కుటుంబం, అందులో జమీందారుల వంశం కావడంతో మా ఇంట్లో చాలా మంది పనివాళ్లు పాలేరులు ఉండేవారు. మా పొలాలు బావి చూసి చాలా రోజులవుతుంది. నేను మన పొలాలు చూడ్డానికి వెళ్తాను నాన్న అని అన్నాను. ఇప్పుడే వచ్చావు కదమ్మా, ఒక 2 రోజుల తర్వాత వెళ్ళి చూడులే, కొంచెం విశ్రాంతి తీసుకో అని అన్నారు. ఇక చేసేది ఏమీ లేక సరే అని ఇంట్లోనే ఉండిపోయాను. 2 రోజుల తర్వాత బావి దగ్గరికి వెళ్దామని మా పాలేరుని తోడుగా తీసుకువెళ్లామని అనుకున్నా. అతని పేరు వెంకట్. తనకి 22 సంవత్సరాలు ఉంటాయి. నాకంటే చిన్నవాడు, కానీ నాకంటే పెద్దవాడిలా కనిపిస్తాడు. వెంకట్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తొందరగా పెళ్లి చేశారు. బరువు బాధ్యతలు పెరిగాయి. ఇక ఇద్దరం కలిసి మా పొలం చూడ్డానికి వెళ్తున్నాము. వెంకట్, ఎలా ఉంది నీకు కాపురం అని అడిగాను. ఏం లేదండి, ఏదో అలా సాగుతుంది చిన్నగా. ఏంటి అలా అంటున్నావు? బాగానే ఉన్నావు కదా, మరి ఎందుకలా అంటున్నావ్? ఏమో అండి, నా భార్య నా దగ్గరికి రావడం లేదు, నాతో మాట్లాడడం లేదు. ఎందుకని అన్నాను. ఏమో అండి, అది అర్థం కావడం లేదు. మరి ఆ పనైనా జరుగుతుందా లేదా మీ ఇద్దరి మధ్య? నేను అలా అడిగేసరికి తను భయపడ్డాడు. ఏం పర్లేదు చెప్పు అన్నాను. వెంకట్ కొంచెం భయపడుతూనే అది కూడా కష్టంగానే ఉంది అని అన్నాడు. మరి ఎలా ఉంటున్నావు? మరేం లేదు, ఆమె పక్కకు వెళ్ళి పడుకుంటుంది, నేనేమో ఒంటరిగా పడుకుంటున్నాను. అయ్యో పాపం, ఎందుకు నీతో అలా అని అలా మాట్లాడుకుంటూ బావి దగ్గరికి వచ్చాము. బావి దగ్గర కొంత మొక్కజొన్న చేను, కొంచెం పొలము, మరికొంత పత్తి చేను వేశారు. నేను అంత తిరిగి చూశాను. వెంకట్ ఏమో పొలం పని చేస్తున్నాడు. కొద్ది సమయం తర్వాత అతని దగ్గరికి వెళ్ళాను. షర్టు విప్పి బనీన్ పైనే తన పని తను చేసుకుంటున్నాడు. అలా చూడగానే కండలు తిరిగిన దేహంతో బలంగా ఉన్నాడు. ఒక్కసారిగా అలా చూసేసరికి నాకు ఏదోలా అయింది. నా ఒళ్ళు జల్లుమన్నది. వెంకట్తో అలా ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. ఏం చేస్తున్నావు అని అడిగాను. పొలానికి నీళ్లు పడుతున్నాను. అవునా అని మొక్కజొన్న పొత్తులు కాల్చి పెడతావా అని అడిగాను. తింటారా అండి అన్నాను. చాలా రోజులవుతుంది అవి తినక అని అన్నాను. సరే పదండి, కోసుకుని వద్దాము అని మొక్కజొన్న చేలోకి వెళ్ళాము. అతను దూరం జరుగుతున్నాడు. ఇద్దరు లోపలికి వెళ్ళాము. నాకు భయంగా ఉంది. దగ్గరికి రా అన్నాడు. ఎందుకు భయం? నేను ఉన్నాను రండి అన్నాడు. నాకు భయం వేస్తున్నట్టు నటించసాగాను. తన దగ్గరికి వెళ్లి కండలను పట్టుకున్నాను. గట్టిగా ఉన్నాయి. వెంకట్ చేతులతో పడితే నా పని అంతే, అందుకే తన భార్య దగ్గరకు రావట్లేదేమో అని మనసులో అనుకున్నాను. తన నడుము మీద చేతులు వేసి నడుస్తున్నాను. అతనికి కూడా ఏదో అవుతున్నట్టుగా ఉంది. వెంకట్కే మాట తడబడుతుంది. ఎలా ఉంది అన్నాను. భయంగా ఉంది అని అన్నాడు. ఎందుకు? ఏమో అండి, ఏం కాదులే, మన చేనుతో మనమే ఉన్నాం. నీకు కర్ర పిల్లాట తెలుసా? హా తెలుసు, ఆడుకుందామా అన్నాను. అలా అనగానే ఏదో ఆశగా నన్ను మింగేలా చూశాడు. అలా చేసుకుందామా అని అన్నాను. కానీ వెంకట్ ఎవరైనా వస్తే ఇక్కడికి అని అన్నాడు. ఎవరు రారు అనగానే అక్కడ ఉన్న మొక్కజొన్న చెట్లను మొత్తం పీకేశాడు. నేను ఆశ్చర్యపోయాను. నన్ను కింద పడుకోబెట్టి ఇద్దరము ఏమీ లేకుండా అన్నీ తీసి నేను అలా మెల్లమెల్లగా తనివి తీరా వాదించాను. వెంకట్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇలాంటి ఆనందం మళ్ళీ ఎప్పుడు దొరకదు అనుకుని పూర్తిగా సంతోషంతో బయటకు వచ్చాము. అలా జరిగింది ఒక చిన్న సంఘటన. నేను మా పాలేరు పొలంలో